నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మా ఇంటి కుటుంబ సభ్యులే. వివిధ వర్గాల భేటీ సమావేశంలో వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ తొలి రోజు 1507 మంది ఓటు హక్కు వినియోగం. వార్తలోని వివరాలు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పరిశీలించారు. చిత్తూరు జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగస్తులు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ నందు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద షెడ్లు, త్రాగునీటి వసతి, అవసరమైన వసతులను ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం. ఆర్ఓలు ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఉంటూ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్. జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో మరియు పూతలపట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్. ప్రశాంత వాతావరణంలో సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరిగిందన్నారు. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మా కుటుంబ సభ్యులని, వారికి ఎప్పుడు అండగా నిలుస్తూ ఉంటున్నామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో వివిధ వర్గాలతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన మంచిని వివరించారు మంత్రి. రానున్న 5 ఏళ్లలో ఆయా వర్గాలకు అందించనున్న సహకారంపై స్పందించారు. ఎమ్మెల్యేగా తనను, రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మంత్రి సమక్షంలో పార్టీలో పలువురు చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేశాం. ఇందాక యువకులు అడిగినట్లు పార్కు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు. మనం హైదరాబాద్ తరహాలో ట్యాంక్ బండ్ మాదిరి మనం పుంగమ్మ చెరువు దగ్గర నిర్మిస్తూ ఉన్నాం. దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. అక్కడ చెట్లు, లాన్ అంతా కూడా వేసిన తర్వాత తప్పకుండా దాన్ని మీరు కావాలంటే మెయింటైన్ చేయండి. అది మన పట్టణంలో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్కు పూర్తిగా ఫెన్సింగ్ వేసి లోపలికి పోయి అందరూ కూడా సేద తెచ్చుకోవడానికి బెంచీలతో సహా లాన్ అన్నీ కూడా వేసి పూర్తి స్థాయిలో చేస్తాం. వాటర్తో కూడా నింపి మరి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా మన పట్టణానికి సంబంధించి పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి ఇతర పట్టణాలకు దీటుగా ఇది పొంగునూరు కాదు, చాలా మారిపోయింది అని చెప్పే విధంగా చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకంతా కూడా తెలుసు, గతంలో నేను ఇక్కడ రాకముందు రోజు కూడా వ్యాపారస్తులంతా కూడా కర్ణాటక పోలీసులు వచ్చి వేధించేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ కూడా అక్కడ డీజీపీతో మాట్లాడి మీ పోలీసులు అక్రమంగా వస్తూ ఉన్నారు, ఊరికైనా దొంగ బంగారు ఉంది ఇదే అదే అని మరి కేసులు పెడతా ఉన్నారు, మీరు అవన్నీ కూడా రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్గా స్పందిస్తానని చెప్తే ఆయన కూడా సీరియస్గా చెప్పి ఎవరు కూడా రాకుండా చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి మీ వ్యాపారానికి అన్ని రకాల కూడా మేము సహకరిస్తూ ఉన్నాం. ఇతర నియోజకవర్గాల్లో శాసనసభ్యుల మాదిరి బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు గుంజుకోవడం, వేధించడం అట్లాంటి ఏది కూడా లేకుండా సోదర భావంతో అందరినీ కూడా ఒక మా ఇంటి కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ కూడా అన్ని సేవలు కూడా అందిస్తూ ఉన్నాం. మరి అదే తరహాలో మనం రాబోయే రోజుల్లో కూడా మన బంధం కొనసాగుతుంది. దయచేసి తప్పు చేయొద్దండి. మరి మనం కూడా అందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వండి. మిథున్ రెడ్డి ఈరోజు అతని వల్లే మనకు బైపాస్ వచ్చింది, అతని వల్లే ఈరోజు మదనపల్లి నుంచి తిరుపతికి 4 లేన్ల రోడ్డు వచ్చింది. అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు ఎక్కడ ట్యాప్ చేస్తారో అవన్నీ కూడా ట్యాప్ చేసి అభివృద్ధి పనులన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. మన రోడ్డు కూడా ఈ 4 రోడ్లని బైరెడ్డిపల్లి దగ్గర నుంచి రొంపిచెర్ల క్రాస్ దాకా నేషనల్ హైవే అవుతూ ఉంది. దాన్ని కూడా తొందరలో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు పిలిచే దాన్ని కూడా మొదలుపెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇప్పటికే దాదాపు
మీకంతా తెలియంది కాదు. పొంగునూరు రూపురేఖలు చాలా వరకు మార్చాం. ఇంకా కూడా మిగతాటి కూడా అన్నీ చేసి ఇది ఒక మంచి పట్టణంగా శాంతియుతంగా ఉండే విధంగా చేస్తాం. ఏదో ప్రచారం చేస్తారు రామచంద్రారెడ్డి వస్తే రౌడీయిజం అని చెప్పి. ఎక్కడైనా మనం చేసామా? ఎవరికైనా ఇబ్బంది కలిగించామా? ఏదైనా మనం రౌడీయిజం చేసామా? ఏది నా మీద చెప్పలేరు. ఆయన లంచగొండి అని చెప్పలేరు, ఆయన లేకపోతే ఇంకోటి అని ఏది చెప్పలేరు. మరి ఊరికేనే మనకు బురద పూయడానికి రౌడీ అని చెప్పి చెప్తారు. రౌడీయిజం చేసింది ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నిలుస్తూ ఉన్న చల్లా రామచంద్రారెడ్డి గారు. చంద్రబాబు ఆధ్వర్యంలో మనమలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మన పట్టణంలో పౌరులు కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. ఆయన రోడ్ మ్యాప్ ఇస్తే ఆ రోడ్ మ్యాప్ ప్రకారం పొమ్మని పోలీసులు అడ్డుకుంటే రాళ్లతో వేసి ఒక కానిస్టేబుల్ కన్నుపోయి ఆ బండ్లన్నీ కూడా కాల్చి అంతా కూడా పోలీసులకు తెలుగుదేశం పార్టీ వారికే జరిగింది తప్ప మన పట్టణంలో ఏ ఒక్క వ్యక్తి కూడా దాంట్లో పాల్గొనలేదని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. దానికి ప్రధాన ముద్దాయి ఈ చల్లా రామచంద్రారెడ్డి ఆ రోజు చేయడం. అంచేత రామచంద్రారెడ్డి ఎంత దుర్మార్గుడు, కానీ అతను చాలా సచ్చీలుడు. మనం దుర్మార్గులుగా చిత్రీకరిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా అబద్ధాన్ని నమ్మించే విధంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఇద్దరే కాబట్టి మీరు తప్పు చేయకుండా 2 ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని గెలిపించండి. రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా పూర్తి అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. మీ భూములకంతా కూడా విలువ వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనం ఒక పెప్పర్ మోషన్ ప్రాజెక్టు కూడా తీసుకొస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అతి పెద్దది. వాళ్ళు ఇప్పటికే 800 ఎకరాలు డబ్బులు కూడా కలెక్టర్ దగ్గర ఇచ్చారు. ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత 800 ఎకరాలు కూడా అక్వైర్ చేసి వాళ్ళకి ఇస్తే మళ్ళా 400 కావాలంటే ఉన్నారు. 1200 ఎకరాలు వాళ్ళకి ఇస్తే ప్రపంచంలోనే పెద్ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రాజెక్టు తీసుకొస్తూ ఉన్నాం. మరి ఇక్కడంతా కూడా ప్రాజెక్ట్ వస్తే ఉపాధి అందరికీ దొరుకుతుంది. ఇంజనీర్లందరూ కూడా ఇక్కడే స్థిరపడి ఊర్లోనే ఉండి అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ ప్రాంతం అంతా కూడా విలువలు పెరిగిపోతాయి ఆ ప్రాజెక్టు వల్ల. మరి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా చేస్తే మన పట్టణం ఇతర బాగా అభివృద్ధి చెందిన పట్టణాలకు ధీటుగా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ ఉన్నా, తప్పకుండా మీరందరూ కూడా సహకరించి మన పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి మరీ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఆధ్వర్యంలో శాసనసభ వారు శాసనసభ్యుడిగా ఉన్నాడు, మళ్ళా సుందరమ్మని శాసనసభ్యురాలుగా ఉన్నారు. అప్పుడంతా కూడా మీకు బాగా గుర్తింపించి అన్నీ కూడా చేసింటారు. మాకైతే ఆడుగుంట్లో ఉన్న మా మిత్రులందరూ బాగా సుపరిచితులు. వారు ఏం చెప్పినా కూడా మేము వెంటనే స్పందించి నేను చేసేవాడిని. మరి ఈరోజు మీరందరూ కూడా వారితో కలిశారు కాబట్టి మీ అందరూ కూడా ఏం చెప్పినా కూడా మీ అందరికీ కూడా నేను తోడ్పాటిచ్చి తప్పకుండా అన్ని రకాల కూడా సహకారం ఇచ్చి ఈ ప్రాంతంలో పూర్వ వైభవం మీకున్నది ఆ గౌరవాన్ని మళ్ళీ నేను తెచ్చిపెడతానని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. శాసనసభ్యుడు అంటే ఏదో 5 ఏళ్ళకు ఒకసారి కనపడేవాడు కాదు. శాసనసభ్యుడు అంటే అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల అందరికీ కూడా ఆదుకునే విధంగా పనిచేయాలనే ఆలోచన నేను చేసేవాడిని. అంచేత మీ అందరినీ మనసారా కోరుకుంటా ఉన్నాను. వేరే ఆలోచన చేయకుండా రాబోయే ఎన్నికల్లో శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ రెండుకి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను అదేవిధంగా మిథున్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. 2 చిన్న సమస్యలు చెప్పారు. తూర్పు మొగసాల దగ్గర బసవేశ్వర సర్కిల్ చేయమని చెప్పి మన నాగరాజర్స్ గారు, అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు బరియల్ గ్రౌండ్కి అడిగాడు. ఇవి 2 కూడా సత్వరమే చేపిస్తాం, ప్రభుత్వ నిధులతో కూడా పని లేకుండా నేను చేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోడ్డు పూర్తయిన తర్వాత కొద్దిగా వైడన్ చేసి అక్కడ సర్కిల్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఎన్ని మీటర్లు కావాలో మీరు లెక్క చెప్తే తప్పనిసరిగా దానికి కూడా డబ్బులు ఇచ్చి మొదలు పెట్టిస్తాను. ఈ రెడ్డప్ప ఆధ్వర్యంలో కానీ లేకపోతే మన
మా సర్పంచ్ ఆధ్వర్యంలో కానీ శంకరప్ప ఆధ్వర్యంలో కానీ. సరే, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మొదటిసారి మీరందరూ కూడా వచ్చి ఈ మీ సంఘం తరఫున ఈ సమావేశంలో పాల్గొని నాకు మద్దతు ప్రకటించినందుకు అందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ పాలనను స్వాగతించాలని ఎన్ శ్రీనాథ్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆదివారం పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలంలో అనీషారెడ్డి స్థానిక పార్టీ క్యాడర్ తన అనుచర వర్గంతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామ వీధుల్లోకి వెళ్లి ప్రజలను నేరుగా కలిసి సంక్షేమ పాలన కొనసాగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. అందులో పోస్టల్ బ్యాలెట్ తొలి రోజునే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం పొంగనూరులో ప్రారంభమైంది. దీనిలో భాగంగా స్థానిక బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో బ్యాలెట్ ప్రక్రియ జరిగింది. నియోజకవర్గానికి సంబంధించి 6 కౌంటర్లు ఏర్పాటు చేయగా అందులో ఒకటి ఎమర్జెన్సీ ఉద్యోగులకు కేటాయించారు. కేంద్రం వద్ద పలమనేరు డీఎస్పీ మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలోకి వస్తున్న ప్రతి ఉద్యోగిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాతనే పోలీసులు లోనికి పంపారు. రెండు, 3, 4, 5 పోలింగ్ కౌంటర్ల వద్ద రద్దీ ఎక్కువగా నెలకొంది. దీంతో బారులు తీరారు. తొలి రోజు ఎక్కువ శాతం పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిసిందే. పొంగనూరు బరిలో 9 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస కన్నా పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ జరిగింది. నియోజకవర్గ ఎన్నికల అధికారి మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో మొదటి రోజు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
1,042 మందికి గాను 1,507 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఆర్ఓ తెలిపారు. సోమవారం కూడా పోస్టల్ బ్యాలెట్ కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీనియర్ టీడీపీ నాయకురాలు మాజీ ఎంపీ రత్నమ్మ అన్నారు. పొంగనూరు మండలం చెదల్ల, చెర్లోపల్లి, గొల్లపల్లి, బోయపల్లి, తిమ్మి కృష్ణాపురం గ్రామాలలో టీడీపీ నాయకుడు వెంకటరెడ్డి పార్టీ క్యాడర్తో కలిసి ప్రచారం చేసి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి వివరించి కూటమి అభ్యర్థులైన చెల్ల రామచంద్రారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, చల్లబాబు గారి ఆదేశాలతో చెదల్ల పంచాయతీ చెర్లోపల్లి, బోయపల్లి, గొల్లపల్లి, తిమ్మి కృష్ణాపురము, ఎగవ చెదల్ల, దిగువ చెదల్ల తిరుగుతూ ఉంటే జనాల్లో చంద్రబాబు గారు పెట్టిన సూపర్ 6 పథకాలకి అపూర్వ స్పందన లభిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఘనస్వాగతం పలికి ఆ ఊర్లో మాకు సరైన సమాధానం చెప్పి ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించి అందరూ సైకిల్ ఒకటి పోవొకటి ఓటేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏ ఊర్లో చూసినా కూడా సూపర్ 6 పథకాలతో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. అపూర్వ స్పందన కనపడుతూ ఉంది. 80 ఏళ్ళలో ఉన్నంత రామారావు గారు ఉన్నంత గాలి ఇప్పుడు మళ్ళా కూడా ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకొకటి, తామర పువ్వుకొకటి వేసి ఎంపీని, ఎమ్మెల్యే గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలిచి పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలను గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంటున్నారు. ఎన్నికల ప్రచారం ముగింపు సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఆదివారం పొంగనూరు మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రచార జోరును పెంచారు. సుగాలమిట్ట గ్రామ పంచాయతీలోని గ్రామాలలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు చంగారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. చాలా తక్కువ సమయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి, మన పొంగనూరు నియోజకవర్గానికి ఎనలేని సేవ. ఈరోజు 30-40 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి నోచుకొని గ్రామాలన్నీ కూడా పూర్తిగా మూలన పడిపోయిన గ్రామాలన్నీ అభివృద్ధి చేయడం ఒక్క రామచంద్రారెడ్డి గారి కుటుంబానికే దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మారుమూల ప్రాంతాలు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బడుగు వర్గాలు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈరోజు మంచి సిమెంట్ రోడ్లు వేసుకోవడం, మరి డ్రైనేజ్ సౌకర్యం కానీ, వీధి లైట్ల సౌకర్యం కానీ, తాగునీరు కానీ, మరి సంక్షేమ పథకాలు, పెన్షన్ కానీ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రచారంలో భాగంగా ఈ తాండాల్లోకి రావడం, ప్రతి కుటుంబాన్ని కలవడం జరిగింది. ఆ కుటుంబంలో నుంచి వారి స్పందన మేము ఊహించిన విధంగా వస్తుంది. ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో కూర్చునేది ఏ రోజు అనేసి ఎదురు చూస్తున్నారు ప్రజలు. ప్రతి కుటుంబంలో నుంచి కూడా ప్రతి మహిళ బయట వచ్చి ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తుకు వేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకుంటాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈ పొంగనూరు నుంచి గెలిపించి మళ్ళా ఈ ప్రాంతంలో ఇంకేదన్నా చిన్న అరాకొద ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పొంగనూరు మండలంలో ఉన్నటువంటి రూరల్లో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందింది ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలోనే. మరి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనకు అందించినటువంటి ప్రభుత్వాన్ని మరొక్కసారి మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చేదానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మరి అదే అత్యధికంగా ఉన్నటువంటి రైతు కూలీలందరినీ కూడా కోరడం జరుగుతుంది. పెత్తందారులను నమ్మి మోసపోవద్దు. వైసీపీకి ఓటు వేస్తే ప్రతి ఇంటికి మేలు జరుగుతుందని పిఆర్ఆర్ వారియర్స్ అంటున్నారు. ఆదివారం పొంగనూరు పట్టణం మేలుపట్లలో ఎన్నికల ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు పిఆర్ఆర్ వారియర్స్ తరఫున 25వ రోజు ఇంటింటి ప్రచారాన్ని మన ప్రియతమ నాయకులు రామచంద్ర రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారి కోసం ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి కూడా అపూర్వమైన స్పందన వస్తుంది. విపక్షాలు ఎన్నో పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. అసలు
ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అసలు ఏమీ లేనిదే గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేసి మీ అందరు కూడా అడుగుతున్నాను. ఈ యాక్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అమెండ్ చేసినటువంటిది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అనేటువంటి తలంపు ఉన్నటువంటి యాక్టు. ఈ యాక్టు గురించి సెంట్రల్ గవర్నమెంట్ వారు కూలంకషంగా పరిశీలించి తర్వాతనే దీన్ని అమలు చేస్తారనేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. కాకపోతే ప్రతిపక్షాలు ఈరోజు ఈ యాక్ట్ గురించి చిలువలు వరులుగా పలుకుతూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ మీరు గమనించండి, ఈ యాక్ట్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో రాలేదు. దీని గురించి మీరు అంతగా భయపడిన అవసరం లేదనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ పవిత్రమైన ఓటును మన ఫ్యాన్ గుర్తుకి వేయించాలి. అంతేకాకుండా మన చంద్రబాబు నాయుడు గారు 2014లో లేనిపోయినటువంటి హామీలన్నీ ఇచ్చారు. అవి ఎంతవరకు కూడా అమలు చేస్తారనేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 2024లో కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా పూటకపు మాటలు. అదే మన జగనన్న చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడనేసి మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తూ మీరందరూ కూడా మీ పవిత్రమైన ఓటుని మన ఫ్యాన్ గుర్తుకి వేయించి అఖండమైన మెజార్టీతో మన పెద్ద ఆయన్ని మన మిథునన్నని గెలిపించాలనేసి మా పిఆర్ఆర్ వారియర్స్ తరఫున మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. గత 20 రోజులుగా పిఆర్ఆర్ వారియర్స్ ప్రచార కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. వారి కార్యక్రమాలన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా కేసీటీ ద్వారా వీక్షిస్తున్నారు. గతంలో మీకు చెప్పిన విధంగా 5 సంవత్సరాల నుంచి కనపడకుండా పోయినటువంటి వ్యక్తులంతా వచ్చి కొంతమంది గౌరవ పెద్దలైనటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి లేనిపోని వ్యాఖ్యలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి చేస్తూ ఉంటే జేబులు నింపుకుంటా ఉన్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలంతా మాట్లాడుతూ ఉన్నారు. కరోనా సమయంలో కనిపించకుండా పోయినటువంటి వారు ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉంటే వాటిని చూసి ఓరవలేక ఏదో విపరీతమైనటువంటి అవాకులంతా కూడా చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి నేను 3 చెప్తా ఉన్నాను. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని స్థాపించడంలో ఎవరు జేబులు నింపుకుంటున్నారో మీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే మన డయాలసిస్ సెంటర్ ఆయన జోబి నుంచి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చించి ఆ యొక్క డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 30 మంది డయాలసిస్ చేసుకుంటున్నారు. ప్రజలారా మీరందరూ కూడా గమనించండి. ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప మనసున్నటువంటి మహారాజు వారికి అన్ని విధాల ఏ రోజైనా సరే ఎవరైనా సరే ఎక్కడైనా సరే మిథున్ రెడ్డి గారికి కానీ రామచంద్ర రెడ్డికి కానీ ఒక ఫోన్ చేస్తే చాలు మీ కష్టం మీ ఇంటి ముందు నుంచి తొలగించే కార్యక్రమాలు వాళ్ళు చేపడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించాల్సిందిగా పిఆర్ఆర్ వారియర్స్ తరఫున ప్రార్థిస్తున్నారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి గ్రామంలోన గ్రామ వార్డు సచివాలయాలు 15,000 కట్టించినారు. ఆర్బీఐకి సెంటర్లు 11,000 కట్టించినారు. హెల్త్ క్లినిక్లు 11,000 కట్టించినారు. దీనికంటే నీకు రాజధాని ఏం కావాలా? నువ్వు ఏడో కూర్చొని రాజధానిలో నువ్వు మొత్తం ఇళ్ళు పెట్టేసి మీరు దీనివల్ల మీరంతా చెడిపేసినారు. కానీ ఇప్పుడు వాలంటీర్ల తరఫున వీటన్నిటినీ మన ఇంట్ల ముందరకే రాజ్యాంగం తెచ్చి మన రాజధాని మన ఇంటి ముందరనే పెట్టినట్టు ప్రజలకు ప్రతి ఒక్కటి ఎక్కడ ఏ ఆఫీస్కి పోయే పని లేకుండా సచివాలయంలోకి వస్తే తెల్లవారిపోతే సాయంత్రం లోపల అన్ని పనులు ముగించుకొని వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికంటే కూడా మా పెద్ద మా పుంగూరులో బోయకొండ అభివృద్ధికి కొన్ని వేల కోట్లు హెచ్చించి ఈ పొద్దు మన రాష్ట్రంలోనే ప్రముఖమైన ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా, ఎందుకంటే ఆడ ఏట్ల కొట్టేది కానీ మంచి చెట్లు కానీ ఇట్లాంటిది ఎక్కడా లేదు, అట్లాంటిది నిర్మించినాడు. దక్షిణ కాశీ 2వ కాశీగా మన అగస్త్యేశ్వర స్వామి కొండనే తీర్చిదిద్దినాడు. ఇక్కడ చుట్టుపక్కల ప్రతి క్యాస్ట్కి ప్రతి ఒక్కరికి ఒక భవనం నిర్మించినాడు. ఇంతవరకు మీరు ఎక్కడ ఏ ఊరికి ఏమి ఇచ్చినారు, ఏమీ ఇవ్వలేదు. మీరు అవాకులు జవాకులు చెప్పుకుంటూ ఏదో మీరు కాలం గడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనించి మన ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని మళ్ళా సీఎం చేసుకొని మనమందరూ సుఖశాంతులతో ఉండేట్టుగా వాళ్ళ ఆశీర్వదించండి. పిఆర్ఆర్ వారియర్స్ మాతో కలిసి పెద్ద ఆయన కోసం మేము సిద్ధమంటూ అందరూ కూడా మా వెంట నడవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే మన జగనన్న చేసినటువంటి అభివృద్ధి అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, ఇక్కడ మన పెద్ద ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి అయితేనేమి, మన మిథునన్న చేస్తున్నటువంటి ఆయన మన కేంద్రం నుంచి కూడా మనకి నిధులు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి అవన్నీ చెప్పాలంటే మనకి ఈరోజంతా పడుతుంది. కాబట్టి మార్వాడీల సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ అండగా నిలుస్తున్నామని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం
పుంగనూరు పట్టణంలో మార్వాడీలు నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొని అందరినీ ఆత్మీయంగా పలకరించారు. ఇప్పటి వరకు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఎన్నికల తర్వాత మరోసారి మిమ్మల్ని కలిసి చర్చించి పరిష్కరిస్తానని, మే 13న జరిగే ఎన్నికల్లో తమ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని అభ్యర్థించారు. ఏడు నియోజకవర్గాల్లో కూడా మనకు అక్కడ శాసనసభ్యులు గెలుస్తారు, మంచి మెజారిటీ కూడా మీదకి వస్తుంది. మరి అలాంటప్పుడు మీరు వృధా చేయొద్దండి. వేసే ఓటు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు మీద వేయండి. పార్లమెంటు శాసనసభ 2 కూడా తేడా లేకుండా 2టికి 2 ఓట్లు మీరు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా పోవడానికి నేను ఈరోజు రావడం జరిగింది. చిన్నవన్నీ కూడా చెప్పారు, అవన్నీ కూడా చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. మరి ముఖ్యంగా మీకు ఇక్కడ అన్ని తోడ్పాట్లు ఇస్తా ఉన్నాం. తోడ్పాటు అంటే మేము మార్వాడీస్ అంటే సపరేట్గా చూడడం, చెడ్డ చేయడం, లేకపోతే షాప్ పెట్టకూడదు అంటే పెట్టనీయకుండా వదిలేయడం, అట్లా ఎప్పుడు కూడా చేయలేదు. అట్లా సమస్య సదువులో వస్తే కూడా వాళ్ళనే తిట్టి మనం నిలిపేశాం, మీకు గుర్తుంది. కాబట్టి మీ ఇబ్బందులన్నీ కూడా ఏదైనా ఉంటే నేరుగా కూడా నాతో మాట్లాడండి ఎప్పుడైనా సరే. లేదా మాకు చదువులో ఉండే వాళ్ళకు వీళ్ళకి చెప్తే వాళ్ళే మాతో మాట్లాడతారు. అన్నీ కూడా పరిష్కరిస్తాను, అన్నీ కూడా చేస్తాను. కాబట్టి మిథున్కి మంచి మెజారిటీ తెప్పించిస్తే మనకు రాష్ట్రంలో కూడా గౌరవప్రదంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇప్పుడు అర్థం రాష్ట్రం మనమే చూస్తూ ఉన్నాం. మిథున్ ఒక 5 జిల్లాలు చూస్తూ ఉన్నాడు, నేను 8 జిల్లాలు చూస్తూ ఉన్నాను. 13 జిల్లాలు మనమే చూస్తూ ఉన్నాం, 26 జిల్లాలు. మరి ఇలాంటప్పుడు ఇంత పెద్ద నాయకుడని ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇంత బాధ్యత ఇచ్చినప్పుడు మన నియోజకవర్గంలోనే మనం మంచి మెజారిటీ తెచ్చుకోకపోతే ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేయండి. మీరు తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయండి. మీరు అందరూ కూడా 2 ఓట్లు కూడా మనకే వేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకా చాలా మంది ఇక్కడికి రాలేదు, రాని వారికి కూడా మీరు చెప్పి మనం అందరూ కూడా 2 ఇక్కడే వేయాలి. స్థానికంగా వీళ్ళు ఉన్నారు, మనకి అన్ని రకాల కూడా సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం చేయాలని చెప్పి మీరు అందరికీ కూడా చెప్పాలని చెప్పి తప్పనిసరిగా వృధా కాకుండా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. పుంగనూరు పురపాలికలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతూ ఉంది. పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మీ అంత ఆశీర్వాదం కావాలి మా జగన్కి, పెద్ద ఆయనకి, అందరికి కాదు మన కాదు అంటే మీ అట్లా వాళ్ళ ఆశీర్వాదం పెద్ద ఆయనకి, జగన్కి మనకంతా ఉంటేనే కదా పిల్లలు. మనం వస్తానా కానుకు దాలో వాళ్ళ మాటలు ఇంటే బీచ్కి ఇంటికి రాదు. మనం సచివాలయం వెంకల్లా, మున్సిపాలిటీ వెంకల్లా తీసుకెళ్ళాలి. ఆలోచించుకోండి.
కూడా వెళ్ళినా పెద్ద ఆయనకి పెద్దోళ్ళకి ఫ్రెండ్ కూడా వెళ్ళినా థ్యాంక్ యూ లక్ష మెజారిటీ టార్గెట్ పొంగనూరు డెవలప్మెంట్ ఇంకా భారీగా జరగాలంటే పెద్దిరెడ్డి లక్ష మెజారిటీతో గెలిపించాలి మీరు ఓకేనా థ్యాంక్ యూ తల్లి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు జ్యోతి ఫ్యాన్ 4 हमारा వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. పొంగనూరు నియోజకవర్గ ప్రజలు మా ఇంటి కుటుంబ సభ్యులే. వివిధ వర్గాల భేటీ సమావేశంలో వెల్లడించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరులో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ తొలి రోజు 1507 మంది ఓటు హక్కు వినియోగం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.